రెడీ. ఆలుగడ్డలు, చింత చిగురు, కరివేపాకు ఒలిచింది, మండ 2 ఉల్లిగడ్డలు, ఒక 3 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ముందైతే మనం స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఇంకా దంచిన వెల్లుల్లి కూడా వేసి పచ్చిమిరపకాయలు వేయాలండి. అవి ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా పసుపు, ఇంకా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి చింతాకు చిగురు కూడా వేస్తున్నానండి. ఇంకా 1/2 కేజీ ఆలుగడ్డలకైతే గుప్పెడు చింతాకు తీసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఇలా నూనె తేరుతున్నప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని కర్రీ చక్కగా ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుంటే చింతాకు ఆలుగడ్డ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలాగే తినేయచ్చు. లేదు కొంచెం లిక్విడ్ లాగా కావాలి అని అనుకుంటే ఇంకా మనం అందులో వాటర్ పోసుకొని ఉడికించుకొని దించేసుకుంటే చింతాకు ఆలుగడ్డ గ్రేవీ కర్రీ లాగా రెడీ అయిపోతుందండి. టమాటాలు అవి ఇవి ఏమీ వేయకుండానే పుల్లగా కమ్మగా నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి. అరుచి కలిగిన వారు కూడా ఇలాంటి చింత చిగురు వేసుకొని కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వాటర్ వేసిన తర్వాత కరివేపాకు వేసి ఇలా చక్కగా ఉడికించుకొని మనకు పులుసు దగ్గర పడుతున్నప్పుడు ఇంకా స్టవ్ కట్టేసుకొని వేడిగా ఇంకా తినేయడమేనండి. మరి ఆలుగడ్డ చింతాకు గ్రేవీ కర్రీ, ఫ్రై కర్రీ 2 రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.